టీఆర్ఎస్ ఏమో దీని ఏదో తమకేదో సానుభూతి వస్తుందేమో అనే కోణంలో వాళ్ళు మా మీద ఇంత అన్యాయంగా మేము కాంగ్రెస్ కుంభకోణాలు బయట పెడుతుంటే అసలు మీరు చేసిన కుంభకోణాలు రేవంత్ రెడ్డి బయట పెడతలేడు కదా. మీరు చేసిన కుంభకోణాలు రేవంత్ రెడ్డి బయట పెడతలేడు అంటేనే, మీ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటేనే మీరిద్దరు ఏదో ఏదో కాంప్రమైజ్ అయ్యారని అర్థమవుతున్నది. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆయన మీద ఉన్న కేసులు, ఆయన చేస్తున్న కుంభకోణాలు బయట పెట్టేంత సినిమా ఉందా? మీరు చెప్పండి ఒకసారి, అంత సినిమా ఉందా? మీరే 10 ఏళ్ళుగా మొత్తం దోపిడీ చేసి ఈ కేసుల నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచిస్తున్న మీకు రేవంత్ రెడ్డి సంబంధించిన కుంభకోణాలట వాళ్ళు బయట పెడుతున్నారట. ఏంది మీరు బయట పెట్టింది? ఏ కేసులో అయినా మీరు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీ కథనము, దాని తర్వాత ఆ బొగ్గు నైనీ బ్లాక్ సంబంధించిన దాంట్లో కూడా మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు గత 10 ఏళ్లలో 2020 తర్వాత నైనీ బొగ్గు బ్లాక్ సింగరేణికి వచ్చిన తర్వాత టెండర్లలో మీరు కూడా మీకు సంబంధించిన వ్యక్తి, మీ కుటుంబ వ్యక్తి ప్రతిమా శ్రీనివాస్కి ఇద్దామని రెడీ అయ్యారు కదా, అదానిని ముందు పెట్టి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు గదే చేద్దాం అనుకున్నారు. బెడిసి కొట్టింది, మొత్తానికి రద్దు చేసి పడేసారు టెండర్లు రద్దు చేసిరంటేనే అందులో ఏదో మతలబు ఉన్నట్టు లెక్క.